శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం శ్రీ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి నమస్కరిస్తూ చెప్పేది బాగా చెప్పాలని విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడికి సరళంగా చెప్పిన సరస్వతికి నమస్కరిస్తూ చెప్పిన ఉపక్రమిస్తున్నాను. గురువు అంటే గురువు అని చెప్పుకుందాం. యస్యాంతర్నాదిమత్స్యం నహి కరణచరణం నామగోత్రం న సూత్రం నో జాతి నైవ వర్ణ నభవతి పురుషో నా నపుంసం న చ స్త్రీ నాకారం నిర్వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజమరిరిపుం సద్గురుం తన్నమామి. శివధ్యానం నమస్కరిస్తాం. ఎవరికి ఏది ఆదిమత్యాలు లేకుండా ఉంటాయో, చేతులు కాళ్ళు ఏమి లేకుండా గోత్రం నామగోత్రాలు ఉండవు, జాతి రంగు ఉండదు, కులం ఉండదు. పురుష పరిపూర్ణత్వం కలిగినటువంటి మానవుడు ఉంటాడు. వాడికి పరిపూర్ణ మానవుడు కల వారికి గోత్రాలు ఉండవు, చేసే పనులు ఉండవు అని చెప్తున్నాడు. జాతి లేదు, పురులింగం లేదు, స్త్రీలింగం పుంలింగం లేదు, ఆకారం లేదు, నిర్వికారం లేదు, నిర్గుణత్వం లేదు. సహజంగా నహిజన వాడికి సాగు పుట్టుకొని ఉండవు. పాపుణ్యాలు లేవు. తత్వం ఒకటే ఉన్నో తత్వం మీకు తత్వం ఒకటే ఉంటుంది. ఏదో తత్వాలు ఉండవు. అదే సహజంగా అయ్యప్ప శత్రువులు కూడా శత్రువు లేనివాడు. అలా సద్గురుని నమస్కరిస్తున్నాను అని చెప్తా. ఇప్పుడు ఏ భాష లేనప్పుడు కూడా గురువు అంటారు. పుట్టిన ప్రతి మనిషి కూడా 4 చూసుకోవాలి. పితృరుణం, గురు రుణం, మాతృరుణం, పితరుణం, ఇలా 3 తీసుకోవాలి. దేవరుణం చూసుకోవాలి. అలా చెప్తూ పూర్వం చెప్తున్నప్పుడు చదువులు చెప్తుంటే గురువుగారికి ఆ ఉపాధ్యాయునికి పైకి వచ్చి బాగా చెప్పేవారు. కానీ ఈనాటి కాలంలో అలాంటివన్నీ లుప్తం అయిపోయాయి. ఎప్పుడు తనే పైకి వెళ్ళాలని పిల్లలకు కూడా చెప్పని స్థితి వచ్చేది. వాళ్ళకి రావో తెలియదు, వచ్చో తెలియదు, నామకాగుడో తెలియదు. పూర్వం అలా ఉండేది. చదువుకి విద్యకి కూడా అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అలా ఉంది. పూర్వం అలా ఉండేవి కాదు. సహనావతు సహనోపునతు సహన వీర్యం తేజస్వినా సహవీర్యం కర్వావహి తేజస్వినావధీతమస్తు. తేజస్తోనే మధ్యం గురు శిష్యులు ఇద్దరం కూడా మంచిగా ఎదగాలని, మంచిగా బుద్ధి ఉండాలని అని దేవుడు నమస్కరించేవారు. సహనంగా ఉండాలని, నలుగురికి ఉపయోగించాలని, సహనో గుణత్తు అన్నింట్లో మనం కలిసి ఉండాలని అని చెప్పేవారు. ఇప్పుడు అలాంటివి లేవు. గురు రుణం పుత్రుణం తీసుకోవాలనుకున్నాం అలవాట్లో. కానీ ఇప్పుడు నేను లేక పరిస్థితి ఎట్లా అంటే అసలు ఏ భాషలో కూడా ఎక్కడ కానీ ఒక విషయాన్ని ఏ విషయమైనా సరే సద్గురువు తగ్గ శిష్యుడు ఉండేవారు. అలా ఉన్నట్లయితే ఆ గురువు చెప్పిన విషయాన్ని శిష్యుడు 90% గ్రహిస్తాడు. కానీ ఆ శిష్యుడు గురువు అయితే కనుక అన్నీ మర్చిపోతాడు. కానీ కలిమాయ కొంత వాళ్ళకి, కలిమాయ వల్ల కొంత. రెండోది వాళ్ళకి శ్రద్ధ లేక ఇంకా 70 వస్తుంది. ఆ 70 కూడా గురువు అయితే ఇంకా వచ్చే శిష్యుడికి ఏమీ లేవు. అలా 60% వచ్చాయి. అది 50 కొన్నాడిపోతే అలా గురు శిష్యుల పరంపర తగ్గిపోతుంది. ఆ పరంపర గంధం నాటి వాటికి తగ్గ గంధం ఇప్పుడు అరగతీసి రాసుకుంది. ఇప్పుడు ఏదో రాసేసుకుంటున్నారు, పొడులు వచ్చేస్తున్నాయి. లేదు, చెప్తే వినేవాడే, వింటే చెప్పేవాడే. 2 కూడా ఉండేది. 2 ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చి చదువు అయిపోతుంది చేసే పనికి. ఇలా
వక్తారత్తాచంద ఫేత్ ఒక చెప్తే ఇంకో చెప్తాను అన్నారు మహాకవి. అలా చెప్పుకుంటూ ఎవరైతే ఆ సరిసద్ధంగా ఉన్న గురువు అనమాట. కింది శంకరాచార్యుడు యశాంతర్ నాది మధ్య చెప్పిన శ్లోకం చెప్పారు. అందువల్ల దీన్ని ఎవరైతే మన ఆరాధింపజేస్తాడో వాడే గురువు. ఏదైనా ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది, కానీ విద్యాధనాన్ని ఖర్చు పెడితే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగా అది చెప్పాడు భర్తగారి. ఏ కృతే వర్ధతే నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఏ డబ్బన్నా ముట్టుకుంటే అయిపోతుంది, కానీ విద్యాధనం విద్య అనే డబ్బుని ఖర్చు పెడితే ఇంకో మళ్ళీ జనం అంతా అదే వస్తుంది. వినయ విధేయులు అలా ఉండటం వల్ల అన్నాడు. వినయ విధేయులు సంపదలు ఈ రెండు కూడా అవినాభావ సంబంధాలు. విద్య వినయ సంపన్నం అవి రెండు కూడా వీటిలో ఏది లోపించినా వాని బ్రతుకు అధోగతి వైపుతుంది. అలాగా గంధర్వరాజు నలనాహపుత్ర దీవరం అని చెప్తూ ఉంటాడు. శుశ్రూష వినయావిహీనుడుగా ఉంటాడు, శాపం వస్తుంది. ఇలా చూస్తుంటే మన చేతుల్లో ఇలాగ మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఇలాంటి గురు పరంపరలోనే వారే చెప్పిన యోగా జ్ఞానయోగ శ్రీ సిద్ధయోగ గురువులు అని చెప్పి చెప్పుకున్నాం ముందు మనం. అలాంటి గురువులో మన గురువులు ఒకటి. 50 ఏళ్ల క్రితం వరకు కూడా అలాగే ఉండే 2 తరాల నుంచి పోతుంది, చదువు లేదు. అందువలన హిందూ మతంలో కాకుండా హిందూ మతంలోనే అనేక మతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా షణ్మతాలైన ద్వైతం, అద్వైతం, గాణపత్యం, శైవ వైష్ణవ మతములు, శక్తి శైవ వైష్ణవ మతాలు మిక్కిలి వ్యాప్తి పొందాయి. ప్రస్తుత దేశకాల గర్భంలో అన్నీ కూడా నిమగ్నమవుతున్నాయి. హిందూ మతం నాకు అంగభూతమైనటువంటి అన్నీ కూడా పైకి తేవాలని బాధ్యత మనకు ఎంతో ఉంది. ప్రయత్నం లోపం వల్ల అన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. ఆ శరీరం హిందూ మతాలంటే గొప్పదనాన్ని కూడా మనమే ఆశ్రయిస్తున్నాం. ఇలాంటి మతం అంటే పైగా శ్రద్ధ వహిస్తే కనుక మనం ఏమీ చేయలేం. ప్రయత్నం లోపం ఉండకూడదు. అంటే ఎవరి మతంలో వారు శ్రద్ధగా పాటించి పైకి తీసుకుని రావాల్సిన బాధ్యత మన మత సంప్రదాయ పద్ధతులను కూడా భక్తి శ్రద్ధలతో కర్తవ్యాలు తీసుకొస్తే అవి కొంతకాలం తరతరాలుగా అందింపజేయాలి. అందువలన అలా అని పరమేశ్వర అనుగ్రహం వల్ల అన్నీ కూడా అవుతాయని ఆదులు చెప్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక వాదో వస్తే లలిత కళలు, అందులో వాటి లలిత కళలు అందులో మళ్ళీ అత్యంత ముఖ్యమైనది. ఇలాంటి లలిత కళనే కాకుండా ఆధునిక రంగంలో పూర్తిగా నశించిపోతుంది. ఇది సంప్రదాయహీనమైన సంగతి కూడా ఇది మర్చిపోతుంది కూడా. సంగీత సాహిత్యయోహ సరస్వతి స్తనద్వయం ఏకం రసాన్వితం ద్వితీయం ఆలోచనామృతం. పిల్లలకు తల్లి ఒక ప్రక్క స్థానం ఇచ్చి మరో ప్రక్క ఎలా మారు. అలాగే సాహిత్యం లేక సంగీతం లేదు, సంగీతం లేకపోతే సాహిత్యం లేదు. ఈ రెండింటికి అవినావ సంబంధం ఉంది. దీన్ని సరిగా అందరూ గమనించారు. ఎవరికి దీన్ని గమనించరు. పద్యమునకైనా ఒక విధమైన రాగం ఉంది. అన్నీ కూడా అనుభవిస్తేనే కానీ తెలియదు. సంగీతం అంటే సమ్యక్ గీతం, సంగీతం అర్థం అంటే సహృదయులకు గమనించాలని.
సంగీత సాహిత్యములపై రసాన్వితం సంగీతానికి కొందరు రసాన్వితానికి ప్రాధాన్యం ఇస్తారు, ఇవ్వకుండా అపభ్రష్టం చేస్తున్నారు. సంగీతాన్ని మరుగున పడిన సాహిత్యాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన నేటి ఆధునిక మూల పురుషుడు చెల్లపల్లి వెంకట చెల్లపల్లివారు. కవిత్రయాన్ని మనకు వరడి పెట్టినటువంటి వారు ఈ జంట కవులు. ఈ శిష్యులు ఈ సమకాలికులు మల్లంపల్లి వారు. సరే, మత దశార్థ జ్ఞాన సిద్ధ జ్ఞానయోగాలు ఆశ్రమించమని చెప్పిన గురువులు కీర్తి శేషులైనప్పటికి కూడా వారి గొప్పతనాన్ని పైకి తీసుకురావడం మనకుంది. ఆనాటి చదువుల గొప్పతనం అలాంటిది అని చెప్తూ బ్రహ్మశ్రీ లంక సుబ్రహ్మణ్యం గారు ఆయన మా కౌము ఆయన సంస్థ కళాశాలకి మూల పురుషుడు. ఆయనే పైకి తీసుకొచ్చారు. వారు పాఠం చెప్తుంటే కాదంబరి చెప్పేవారు. 2 సంవత్సరాలు చదువుకొని అది చెప్తున్న సమాసం నోటికి వస్తుంది, అంత బాగా చెప్పేవారు. అందులోనే వ్యాకరణం ఉండేది, అందులోనే సాహిత్యం అన్నీ కలిపి చెప్తూ ఉండేవారు. ఇంకా మా ఉత్సాహాల్లో మా సహజీవనం కూడా మేము చెప్తాం అని తిరిగి చెప్పడానికి సిద్ధపడేవాడు. పాఠం వేసాక సమాచారం నోటికి వచ్చేయాలంటే అంత బాగా చెప్పేవారు. అంత కుతూహలంగా వినేవాడు, అంత కుతూహలంగా చెప్పేవారు. పాఠాలు చెప్పడం 3 రకాలు. ముందు విషయం ఉందని చెప్పడం, రెండవ దాన్ని సమగ్రంగా దాన్ని వ్యక్తీకరించడం, తర్వాత మూడోది బాగా విపులీకరించి ఇక్కడ ఉదాహరణ తీసుకొచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. ఈ 3 చెప్తేనే అందరికీ బాగా అర్థమవుతుంది. ఎవరికి అర్థం కాదు మధ్యలో వాడని చూస్తూ మళ్ళీ మనం తీసుకొచ్చేసరికి ఈ మొట్టమొదటి వాడికి 10 నోటికి వచ్చేస్తుంది ఏకసం దగ్గర. రెండో వాడికి అర్థమవుతుంది, మూడో మాట చెప్పేసరికి అందరికీ పాఠం అవుతుంది, రాని వాళ్ళకి కూడా పాఠం అర్థమైపోతుంది. ఒకసారి దాన్ని మళ్ళీ పఠనీయం చేస్తే ఒకసారి 2 నిమిషాలు చదివితే పాఠనాల వల్లే మనకి సహజంగా అలవోకగా మనకు వచ్చేస్తాయి. అలా చెప్పేవాళ్ళు. మన పాఠాలు మా గొంతు కూడా మన శృతి మధురమే ఉండేది. ఆయనకంటే ఆయన ఎప్పుడు కళాశాల పాఠం చెప్తాం, ఎప్పుడు తర్వాత ప్రారంభమవుతుందా అని చూసి అక్కడెక్కడ వాళ్ళు గుమ్ములు అందరికీ అన్ని రకాల సదుపాయాలు చేస్తూ నిర్వహిస్తూ అన్నీ ఆయన అధ్యక్షుడు ఆయన ఉపాధి ఆచార్య అన్నీ ఆయనే చేసుకుంటూ ఒకరు సహాయంగా దాన్ని తీసుకుంటూ వీరేశ్వరం గారిని సుందరహాస్ గారిని తీసుకుంటూ వాడు అనుమతి తీసుకుని వాడు చెప్పినటువంటి అన్నీ కూడా పాటిస్తూ నాన్నగారితో ఏం చేయాలి కాదు ఇలా ఏం చేయాలి ఎలా చెప్పాలని ఆయన కూడా అడిగా శ్రీపాదకృష్ణమూర్తి అడుగుతున్నా ఒక్కొక్కళ్ళకు చక్కగా గుమ్మిగూడి సమకాలిక అందరూ కూడా స్నేహభావంతో ఉండి గురుభావంతో ఉండి ఒకరి మీద ఒకళ్ళు తరగతి కళాశాల పైకి తీసుకురాని తాపత్రయం చెప్పేవారు. పిల్లలకు చెప్పాలి, వాళ్ళు చేయాలి, ఇలా చేయాలి, వాళ్ళకి నోటికి రావాలి, ఈ విధంగా చెప్పాలి. చెప్తుంటేనే నిత్య విద్యార్థి చెప్తుంటే మనం తెలియకుండా వాళ్ళని చెప్పాలని మనకు కొత్త ఊహలు వస్తూ ఉంటాయి. అవి చెప్పాలని తాపత్రయం వస్తుంది. అలా చెప్పేవారు అన్నాడు. ఈ కాలం నాడు అంత లుప్తం అయిపోయి ఎవరికి కూడా మనకి అర్థమూలం అయిపోయింది చదువు. ఎవరికి రాదు. ఇలా అంటే గురువులు ఎలా వస్తుంది అనే స్థితికి మనకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇలా ఉండగా ఇప్పుడు ఆయన కూడా సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మశ్రీ లంక సుబ్రహ్మణ్యం గారు కూడా మాకెంతో ఆప్తులు గురువులు. అనేక సాహిత్య కార్యక్రమాలు చేయడమే కాకుండా అనేక సంఘ సంస్కృతులు చేస్తూ అందరినీ సమీకరించుకొని చేసుకుంటూ ఎక్కడ శుభకార్యం చేస్తూ పై తీసుకొచ్చేవారు. ఇక ఒడుగులు చేస్తూ ఉద్వానం చేస్తూ అందరినీ కుటుంబంలా పోషించేవారు. అత్యంతంగా సాన్నిధ్యంగా ఉండాలి. ఇన్నాళ్ళు వారి గురించి చెప్పుకుని ఈ విధంగా చెప్పిన అవకాశం దొరికింది అని చెప్తున్నాను. వారు ఆ ప్రధాన ఆచార్యులు. వారు
ఈ కళాశాలకి పట్టుకోమ్మ పునాది లాంటి వాడు. ఆ తర్వాత చెప్పినాక ఆయన పైకి తీసుకొచ్చేవాడు. నాకు తెలియలేదు. నేను ఆయన దగ్గర 2 సంవత్సరాలు చదివా కాలేజీలో, ఆ కళాశాల పాలకొల్లు క్షేరామలింగేశ్వర స్వామి కళాశాల. ఆ చదివినప్పుడు నాకు మా తమ్ముడు కూడా శిష్యులు కూడా ఆయన ఒరుగు చేశారు. చాలా ఇదిగా చాలా సంతోషంగా ఉంటుంది ఆ క్లాసులో. ఆ పాఠాలు కూడా ఇంకా ఎప్పుడు విందాం ఎప్పుడు చేద్దామా అని కుతూహలం పడుతూ ఉండేది. చదువుకి తప్ప డబ్బుకి విలువ ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఏం చదువుకున్నారు, వయసు చిన్న పెద్ద లేదు. చదువు నచలింగం వయసు కూడా లేదు. గుణ పూజిస్తాను నచలింగం నచయ. గుణాలు ముఖ్యంగానే శ్రీనివాస్ ఆడ మగాన కాదు, పూజిస్తాను చిన్న పెద్ద అని కాదు. అలా కాదు పెద్దవాళ్ళు కూడా చదువుకునేవారు. కమల గారని చాలామంది కూడా మాతో పాటు చదువుకునేవారు. పెద్ద వయసుతో మించి చదువుకోవాలనే తాపత్రంతో వచ్చారు. అలాంటి వాళ్ళు చాలామంది కానీ చెప్పుకుంటూ సరదాగా ఉండేది ఆ కాలేజీ. కమలక్కయ్యగా ఉండేవారు. ఆవిడని చక్కగాను పెన్ను తేలేదు బావగారని చెప్తుండే మా అక్క క్లాస్మేట్. క్లాస్కి వచ్చి చక్కగా సరదా జోకులు వేస్తూ మాస్టర్తో ఉండి గురుశిష్యుడు అనుబంధం ఇంత విధంగా వెలివేసింది దాకా. ఆంటీ గురువు నమస్కరిస్తూ శరణిస్తూ వారు పెట్టినటువంటి కళాశాలలో ఉన్నటువంటి సాధుగా నామధేయమైనటువంటి సుందరహాస్త్రి గారు వారు ఉపాధ్యాయ వృత్తి చేసి విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా ఆ విశ్రాంతి సమయంలో మళ్ళీ ప్రిన్సిపాల్ గారు శంకర సుబ్రహ్మణ్యం గారు కళాశాల పెట్టారని వారి సమానంగా సుందరహాస్త్రి గారిని మల్లపల్లి వీరేశ్వరం ఇద్దరిని కూడా ఆయన తీసుకొచ్చి అందులో జాయిన్ చేసేవారు. రాగానే కావాలని తీసుకొచ్చి జాయిన్ ఇలా రాగానే శ్రీపాద కృష్ణమూర్తి కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళు అందరూ వచ్చేది చక్కగా నిలబడి కాలేజీని కళాశాలను చాలా పైకి తీసుకుంది. వీళ్ళందరూ మొట్టమొదటి చెప్పాల్సింది వెంకట్రావు గారు. ఆయన నేను ఎప్పుడు చూసి అదృష్టం కాలేదు. వారు బాగా చెప్పేవారు. ఆ బాగా చెప్పినటువంటి పునాదే శబ్దాలు ధాతువులు ఎంట్రన్స్ మొట్టమొదటి ప్రవేశ పరీక్ష అంటే దాన్ని శబ్దాలు ధాతువులు శతకాలు గైంద్రం ఇవన్నీ దాంట్లో ఉండేవి. అవి చదువుకొని పైకి వచ్చారు. ఆ చదువుకున్న వాళ్ళే ఆ చదివితేనే ఎంట్రన్స్ చదివితేనే భాషా ప్రణోదయాన్ని అలాంటి వాళ్ళు ఒక్కరవి కూడా ఎంతమందిని తీసుకొచ్చారు కాదు. అది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఆయన చదువులు ఆయన పాఠశాల అలా ఉండేవి. ఇప్పుడు చదువులు పాఠశాలలు కూడా నాలుబొద్దులాంటి చదువులు అయిపోయాయి. పులిహోరలో ఉండే కరివేపాకుల్లో అయిపోయాయి. వంటలు కరివేపాకు కావాలి తీసి పడేస్తాం అలా అయిపోయి చదువులు మాత్రం శూన్యం అయిపోయాయి అని చెప్పుకుంటూ యథావత్ ఇప్పుడు గురువుగారు రాసినటువంటి సుందరహాస్య గురువుగారు రాసినటువంటి సరస్వతి గురించి భాష గారి వరంగల్ హైదరాబాద్ అన్నటువంటి సరస్వతి గురించి ఆయన కొన్ని రాశారు. అవి శబ్దాలు నా చాటిని చదవడానికి నేను ప్రయత్నిస్తాను. నాకేం రాదు, తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువుగారి అని చెప్తూ చెప్పడానికి చదవటానికి ప్రయత్నిస్తాను. జ్ఞాన సరస్వతి సుప్రభాతం. వేదుల సుందరహాస్త్రి గారు మా గురుదేవులు వేదుల సుందరహాస్త్రి గారు. శ్రీ భాగ్యనగరానంద రామానంద సరస్వతీ నగరీ సంస్థిత జ్ఞాన సరస్వతి నమో నమః. భాగ్యనగరం అనే పేరు పొందిన హైదరాబాద్ నగరం అందున్న మల్కాజిగిరి అనంత సరస్వతి నగరిలో ప్రతిష్ఠింపబడిన జ్ఞాన సరస్వతికి అనేక నమస్కారములు. బ్రహ్మపుత్రి బ్రహ్మపత్ని బ్రహ్మవాక్ బ్రహ్మస్వరూపిణి జ్ఞాన సరస్వతీదేవి రక్షతాన్న కృపాన్విత. జ్ఞాన సరస్వతి బ్రహ్మమాస పుత్రిక, బ్రహ్మకు భార్య, వేదస్వరూపము ఆమె. అట్టి దయ గలిగి మమ్ము రక్షించుగాక. ఆనందభాగనంత శ్రీ వాగ్దేవీ పురమందిరే స్థితా సరస్వతి విద్యాదాత్వస్మాకం అంబిక. ఆనంద సరస్వతి నగరంలోని నిలయమందున్న ఆ తల్లి సరస్వతి మాకు సద్విద్య ఇచ్చి ప్రసాదించుగాక. సితాంబుజాసనాసీనాం విద్యాకైరవకౌముదీం ఇంద్రోపేంద్రాః అర్చయామి
ఇంద్ర ఉపేంద్రాత్ అర్చనీయాం వాణిం వందామహే అనిశం. ఇంద్రోపేంద్రాత్ అర్చనీయాం వాణిం వందామహే అనిశం. తెల్లని తామర పువ్వుపై కూర్చుండి వెన్నెల రాకతో కలువలు వికసించినట్లు సమస్త విద్యను ప్రకాశింపజేయదు ఇంద్రుడు విష్ణువును వారి చేత పూజింపబడు ఆ సరస్వతిని మేము ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాము. ఏకేన హస్తేన వరాక్షమాలికాం అన్యేన విజ్ఞాన వికాస పుస్తకం వరేణ నాదామృత వర్షకచ్చిపీం చతుర్థహస్తేన చ జ్ఞానముద్రికాన్. ఏవం దోర్భిః దధానా సా భక్తవైదుష్యబోధిని జ్ఞానసరస్వతీ దేవి సుప్రసన్నా సదాస్తు నః. ఒక హస్తంతో జపమాలను, రెండవ చేతితో విజ్ఞానముతో వికసించే పుస్తకమును, మూడో చేతితో నాదామృతము కురిపించు కచ్చపి అని వేళను, నాలుగో చేతిలో జ్ఞానముద్రికను, నాలుగో చేతులతో నాలుగింటిని ధరించి ఆ సరస్వతి భక్తులకు జ్ఞానోదయం చేయుచు మా ఎడ ఎల్లప్పుడూ ప్రసన్న చిత్రాలై ఉండుగాక. శబ్దబ్రహ్మమయ ప్రపంచ నిలయాం విజ్ఞాన సంపూరితాచ్యోదంతర సామృతార్ణవ విహారానంద చిత్తాం పరాం వాగస్థీశ బలైః తురంగ అబలాలంకార ప్రాసోద్గమైః ఈడే పంచపदैः మంజుపदैः పదా విభవైః పుష్టాంగిరాం దేవతాం. శబ్దబ్రహ్మమయ ప్రపంచ నిలయాం విజ్ఞాన సంపూరితాచ్యోదాంతరసామృత అర్ణవ విహారానంద చిత్తాం పరాం వాగస్థీశ బలైః తురంగమబలాలంకార ప్రాసోద్గమైః ఈడే మంజు పदैः పదాతి విభవైః పుష్టాం గిరాం దేవతాం. ఓ వాగ్దేవి, శబ్దమయ ప్రపంచము నీ నివాసము. విజ్ఞానంతో నిండిన వృత్తాంతములు నీకు సంతోషదాయకములు. వాకులనే గజబలముతోను అలంకారములు అంత్యానుప్రాస ఉచ్చానుప్రాసలచే అశ్వబలముతో చక్కని పదములచే కాల్బలముతోనూ పరిపుష్టురాలవే నిన్ను కొలుచుందును. పరమేష్టి ప్రియే బ్రహ్మముఖమండల శోభిని వేదాంత సంవేద్యే నవమి దేవి సరస్వతి. బ్రహ్మదేవునికి ప్రియురాలవై అతని ముఖమందే నివసించుదు. వేదముల చేత ఉపనిషత్తుల చేత తెలుసుకోదగిన దానివై సరస్వతి నిన్నెల్లప్పుడూ స్తుతించుతుంది. ఇప్పుడు సరస్వతి సుప్రభాతం. మాయా నిబద్ధ భవసాగర రుగ్న చిత్తా త్వద్వారం అభ్యుపగతాః సుఖకామనాయైః జ్ఞానౌషధీ కరుణయా సహసా ప్రదేయా ఉత్తిష్ట భాస్వతి సరస్వతి సుప్రభాతం. ఉత్తిష్ట భాస్వతి సరస్వతి సుప్రభాతం. మాయాకల్పితమైన ఈ సంసారంలో అనేక బాధలతో చిత్త విభ్రాంతి నందుచు సుఖము కోరి నీ ద్వారమును ఆశ్రయించి అనేకులున్నారు. చిత్తశాంతితో ధైర్యము కలిగించి విజ్ఞానమనే మందు వారికి ఇచ్చి పంపుమమ్మ. ఓ జ్ఞాన సరస్వతి, నీకు సుప్రభాతమవుగాక. అజ్ఞానగాఢ తిమిరోన్మదన స్వరూపే విజ్ఞానదాన గుణమండిత సిద్ధహస్తే ప్రజ్ఞానబోధవికం సద్మృదు హంస మృదు మందహాసే హే హే జ్ఞానదాత్రి వరదే తవ సుప్రభాతం. జ్ఞానమును ప్రసాదించు సరస్వతి, అజ్ఞానమును చీకటు తొలగించి జ్ఞానమును పంచిపెట్టుచు గొప్ప జ్ఞానము ప్రబోధించుటలో చిరునవ్వులు చిందించు నీకు సుప్రభాతము. దివ్యామరేంద్ర స్మృతి పాత్ర ముఖారవిందే ధ్యానస్థయోగి వరచిత్త అసత్స్వరూపే గాంధర్వగాన మృదునాద చరోత్తమాంగే హే జ్ఞానదాత్రి వరదే తవ సుప్రభాతం. ఓ జ్ఞాన సరస్వతి, నీకు జ్ఞాన సరస్వతి, దేవతలు ఇంద్రుడు కూడా నీ మొహమును స్తుతించుచుందురు. ధ్యానము చేయు మహాయోగులు చిత్తమునందు నీ స్వరూపం ప్రకాశించుంది. గంధర్వులు చేయు గానమాధుర్యము మెచ్చుకొనుచు శిరకంపనము చేయుచుందు. అట్టి నీకు సుప్రభాతము.
నారదాది మునయः స్తవ పాదపూజాం కర్తుం ప్రమోదభరితస్తుతిగీతికాభిः భాగీరథీందిర నీరజగంధపుష్పైः త్వాస్తాः ప్రసీదతు సరస్వతి సుప్రభాతం. ఓ సరస్వతి, నారదాది మహర్షులు నీ పాదపూజ చేయుటకై గంగానదిలో ఉన్న కలువలు, పద్మములు, సుగంధ పుష్పములు తెచ్చి నిన్ను గూర్చి స్తోత్రములు, పాఠములు పాడుతూ ద్వారముందు నీకే వేచి ఉన్నారు. నీకు సుప్రభాతం. హస్తాంగుళి గ్రథిత పత్రసులేఖినీకాః తద్బోధనాశ్రవణలేఖిన లగ్నచిత్తాః బాలాశ్చరంతి నినదంతి గృహాంగణేషు ఉత్తిష్ట వాక్పతి సరస్వతి సుప్రభాతం. ఓ సరస్వతి, పిల్లలందరూ కాగితము కలము చేతబూని నీవు చెప్పు పాఠములు విని రాసుకోదలిచిన వారై ముంగిలి వాకిట్లో గెంతులు వేయుచు గోల చేయుచున్నారు. లెమ్ము, నీకు సుప్రభాతం. అజ్ఞానమోఢ్య పరిభావిత చిత్తవృత్తిన్ ఉద్దీపితుం కరుణం యా భువి బాసరాఖ్య క్షేత్రాధ భాగ్యనగరే అవాతరః కిం ఉత్తిష్ట వాక్పతి సరస్వతి సుప్రభాతం. అజ్ఞానము మూఢత్వము కలిగి పాడైపోయిన మనోవ్యాపారములు గల మానవులకు జ్ఞానోదయం కలిగించుటకై భూలోకమును మొదట బాసరలోనూ పిమ్మట హైదరాబాద్ అవతరించిదివా తల్లి సరస్వతి, నీకు సుప్రభాతం. వీణానినాద మధుమంజుల గీతికాదీన్ ఉత్కీర్ణ రాగరసరమ్య మనోజ్ఞగేయాన్ దేవర్షితుం గురు మహేంద్ర మహర్షి సంఖాః శ్రోతుం స్థితాః ఖలు సరస్వతి సుప్రభాతం. అమ్మ సరస్వతి, చక్కగా రాగ ఆలాపన చేయుచు నీవు వీణ మీద మధురాతి మధురంగా వాయించు పాటలు వినుటకై నారదుడు, తుంబురుడు, ఇంద్రుడు, మహర్షులందరూ వచ్చి నిరీక్షించుతున్నారు. నీకు సుప్రభాతం. రంభోర్వశీ సుభగ నిర్మితి దీక్షితోసావాధిక్య వృష్టి కరస్థితి కరశక్తి సుదూరకస్త్వాం అంభోజయోనిః అభిముచ్య ముఖే అనుధత్తే సౌందర్యశాలిని సరస్వతి సుప్రభాతం. రంభోర్వశీ సుభగ నిర్మితి దీక్షితోసావాధిక్య సృష్టికర శక్తి సుదూరగస్త్వాం అంభోజయోనిః అభిముచ్య ముఖే అనుధత్తే సౌందర్యశాలిని సరస్వతి నమ సుప్రభాతం. ఓ సరస్వతి, రంభావోర్వశ సౌందర్య సృష్టి చేసిన బ్రహ్మ అంతకు మించిన సౌందర్య సృష్టి చేయజాలక అతిలోక సౌందర్యవతగు నిన్ను తన ముఖమందు నిలుపుని విడనాడుకున్నాడు. అట్టి నీకు సుప్రభాతం. గోక్షీరన్ శిఖిరాంశు సుధాసితాబ్జశ్వేత ప్రభాంచిత మనోజ్ఞ సుదేహకాంత్యా ప్రాళేయకాంతి అనివేశ్య దిక్షు ఉత్తిష్ట సుందరా సరస్వతి సుప్రభాతం. ఓ సరస్వతి, ఆవు పాలు, నురుగు, చంద్రుడు, అమృతము, తెల్ల తామరల వంటి తెల్లని దేహకాంతితో దిక్కులందు మంచు వంటి తెల్లని కాంతులు ఇంపుతూ లేవమ్మా సుప్రభాతం. అయ్యం గాయంతి వేద విబుధాః వరసామ మంత్రైః కూజంతి కోకిల సుఖాది విహంగ సంఖాః గచ్చంతి భాను కిరణోత్థతమిశ్రభాగాః గచ్చంతి భావ కిరణోత్థతమిశ్రభాగాః ఉత్తిష్టవాణి వరదే తవ సుప్రభాతం. గాయంతి వేద విబుధా వరసామ మంత్రైః కూజంతి కోకిల సుఖాది విహంగ సంఖాః గచ్చంతి భాను కిరణోత్థతమిశ్రభాగాః ఉత్తిష్టవాణి వరదే తవ సుప్రభాతం. వేద విద్వాంసులు సామగానము చేయుచున్నారు. కోకిలమునగు పక్షులు కుహు కుహు ధ్వనులు చేయుచున్నవి. కుహు కుహు అని ధ్వనులు చేయుచున్నవి. సూర్యకిరణాలతో చీకట్లు తొలగుచున్నవి. ఓ వాణి, లేవమ్మా, నీకు సుప్రభాతం. వాసిష్ఠ గౌతమ పరాశర మౌని సంఖాః లోక ప్రవృత్తి పథ సూచక ధర్మ సూక్తి ఆరబ్ధుం
ఉత్సుకధియో భవదచ్చనేన ఉత్తిష్ట వాక్పతి సరస్వతి సుప్రభాతం. వశిష్ఠుడు, గౌతముడు, పరాశరుడు, పెక్కుమంది మహర్షులు మానవులు ప్రవర్తనా విధులు తెలుపునట్టు ధర్మసూత్రాలు నిన్ను పూజించి వ్రాయుటకు సిద్ధముగా ఉన్నారు. ఓ వాక్పతిమణి లెమ్ము, నీకు సుప్రభాతం. ఉత్తిష్ట శారదే చంద్రవదనే చారుహాసిని ఉత్తిష్ట వరదే చారు తన్వంగి జ్ఞానదాయిని. సుందరాకృతి గల ఓ శారద, ఆహ్లాదకరమైన మోముతో చిరునవ్వులు కురిపించుతూ మాకు ప్రబోధం వనర్చుటకు లేవమ్మా. బాలశంకర నామకోబటురయం కోపీనవాన్ రూపవాన్ పంచాబ్జీయ వయస్కయేష కవితా వ్యాపార పారంగతః. ఆగత్యాగమసూత్తి చిత్తిత భవత్ స్తోత్రాన్ని విశ్రామయత్. ఆశీర్వాదం అవాప్తముత్సుకతయా ద్వాస్తో అంజసాయాహి విభో. ద్వాస్తో అంజసాయాహి భో. అమ్మ 5 సంవత్సరముల వయస్సుతో గోచి మాత్రమే ధరించి శంకరుడనే బాలభటుడు కవితా వ్యాపారంలో దిట్టయ్యి వేదాంశూతులతో నిన్ను గూర్చి వ్రాసిన స్తోత్రము వినిపించి నీ ఆశీస్సులు అందుకోవటకే ద్వారం వద్ద వేచి ఉన్నారు. శీఘ్రముగా రమ్ము తల్లి. అతడే శంకరాచార్యుడు. నికషా త్వాం సమారాధ్య బృహస్పతి ముఖస్సురాః అనుగ్రహే ఆకాంక్షవర్తనే కరుకుట్మలైః. బృహస్పతి మున్నగు దేవతలు నిన్ను ఆరాధించి చేతులొగ్గిన వారే నీ అనుగ్రహం కోరుచు నీ సమీపమై ఉన్నారు. తల్లి మేలుకో. సరస్వతి స్తుతి. సత్కావ్యోదయ నిర్మితో కవికుల ఆమోదాభిలాషీ కవి నత్వా త్వాం నుతిభిః విచింత్య కవితా పూర్తిం కరోతు ఉత్సుకః నో చేతక్షరపాదపద్యపద విభ్రాంత్యా స్మృతిభ్రంశతః. తత్కావ్యస్య సమగ్రతాం న కురుతే న క్వాపి సమ్మాన్యతే. కావాలని విడదీస్తున్నారు కొన్ని చోట్ల. సమ్మానించగలరు, సహకరించగలరు విన్నవాళ్ళు. గొప్ప గొప్ప కవుల ఆమోదముతో తాను కూడా గొప్ప కవి కోరువాడు. నిన్ను పూజించడం చేతనే సత్కావ్యం ఆరంభించి అది పూర్తి చేసి గొప్ప కవి కూర్చున్నాడు. అట్లు కాక నీ పూజ చేయక నీ ఆశిస్తున్నందుక కొంత అశ్రద్ధమ్మ సమర్థుడైన జ్ఞాపశక్తి లేక ఆశీస్సులు అందుకోక ఎంత సమర్థుడైన జ్ఞాపశక్తి లేక పదవాక్య స్ఫూర్తి సరిగా లేక ఆరంభించిన కావ్యం స్ఫూర్తి దాలకున్నాడు. అంతేకాక తాను హెచ్చట కవిగా కూడా పరిగణించబడుటలేదు. సంగీత సాహిత్య కళా సరస్వతి ససజ్ఞే సంసేవ్యమానాంక్రీ సరోరుహం త్వాం ధ్యాయంతి ధన్యాః కవితా విభూతి జ్ఞేయాత్మతత్వైక విచార చిత్తైః. సంగీత సాహిత్య కళా మర్మములెరింగిన ఆత్మతత్వ విచారణ చేయువారు సదా నీ పాదవత్వములు గొలుసు ధన్యాత్ములు కూర్చున్నారు. వేద కంఠసుభూషహారతిలకాః సీమంతమాణిక్యతాం ఆపన్నా శృతిశీర్షకాస్య యుజుషీ పాదస్థితే నూపురే. కుక్షిశాస్త్ర సత్సుధా పరిపూర్ణ కలశో దృష్టి చిదానందద నాదజ్ఞానమయ స్వరూపలితాం వాగ్దేవతాం తాం భజే. నాదజ్ఞానమయ స్వరూపలలితాం వాగ్దేవతాం తాం భజే. వేద కంఠసుభూషహారతిలకాః సీమంతమాణిక్యతాం ఆపన్నాః శృతిశీర్షకాశ్చ యజుషీ పాదస్థితే నూపురే. కుక్షిశాస్త్రసుధా ప్రపూర్ణకలశో దృష్టి చిదానందత. నాదజ్ఞానమయ స్వరూపలితాం వాగ్దేవతాం తాం భజే. ఓ సరస్వతి, వేదాలు నీ కంఠాభరణాలు, ఉపనిషత్తులు నీ కేశపాసమందరి మాణిక్యాలు. కృష్ణ యజుర్వేదములు శుక్ల కృష్ణ యజుర్వేదములు
నీ కాళ్ళు నూపురాల నీ కుక్షి శాస్త్రములో నిండిన అమృత కలశ నీ చూపు చిదానందమకరం నీ రూపము నాదమయం జ్ఞానమయం అట్టి వాగ్దేతవే నిన్నెప్పుడూ సేవింతును. త్వత్పాదద్వయ సేవనేన కవితా వ్యాపారపారీణత త్వత్పూజోత్సవదర్శనేన భవితా విద్యోన్నత ప్రాజ్ఞత త్వధ్యానామృతయోగరాజవిలసద్విజ్ఞాన విద్యుత్తు ప్రభా త్వన్నామ స్మృతి వైభవేన కలితా వాక్ సజ్జనాహ్లాదికా. తల్లి సరస్వతి, నీ పాదములో గొలుచువాడు మహాకవి కాగలడు. నీ పుదిరు ఉత్సవములు చూసినంత మాత్రాన అన్ని విద్యలో ప్రవీణుడు అగును. నిన్ను ఆరాధించి ధ్యానించువాడు గొప్ప విజ్ఞానవంతుడగును. నీ నామస్మరణ చేయువాన్ని వాక్కు సద్వినులకు సంతోషము కలిగించు. ఓంకార నాదాత్మక విశ్వరూపం శబ్దామృతానంద పరీకతత్వం శ్రీసూక్తకారాది మునిత్రయస్య శేషాహి కాత్యాయన పాణినీనాం భవ్యా అక్షరాభ్యాసకరీం భజే త్వాం. అమ్మా శారద, నీ ఓంకారనాదం మయమై విశ్వమంతయు నిండి ఉన్నది. శబ్దములోని ఆనందమే నీ తత్వం. కనుకనే శేషాహి అవతారమైన పతంజలికి, కాత్యాయన నడుమ పేరుగల వరరుచికి, సూత్రకారుడైన పాణినికి అక్షరాభ్యాసము చేసి శబ్ద విద్యా సంప్రదాయకర్తలైన అవునట్లు ఆశీర్వదించిన నిన్ను సేవింతును. త్వత్కృపా దృష్టి మాత్రేణ ప్రజ్ఞానఘన చక్షుషః అభవత్ మునయః సర్వే జ్ఞానరూపే సరస్వతి. ఓ భారతి, నీదగు షోడశాక్షర మహామంత్రము మానము చేయి మునులు నీ చల్లని కృపాదృష్టిలో త్రికాలవేత్తలై విజ్ఞాదృష్టితో వెలుగుతున్నారు. రమ్యాణి కావ్య శతకాని పురాణ వేదాంత నాటక విమర్శక గేయ కావ్య శాస్త్రాణి మాన్యమను గౌతమ ధర్మశాస్త్ర గ్రంథాని తద్రుచిర రూప విభాజకాని. ఓ సరస్వతి, ఓ వాగీశ్వరి, లోకముల ప్రసిద్ధములైన కావ్య శతకాదులు, వేదములు, శాస్త్రములు, ధర్మశాస్త్రములు మున్నగు అన్నిటి యందు నీ స్వరూపమే ఉన్నది కదా. త్వదర్చనార్చనాభ్యాం జ్ఞానినో అజ్ఞానినో భువి సంభవంతీతి ధిషణా పూర్వకర్మానుధారిణి పూర్వకర్మానురోధిని సంభవతీతి ధిషణా పూర్వకర్మానురోధిని. త్వదర్చనార్చనాభ్యాం జ్ఞానినః అజ్ఞానినో భువి సంభవతీతి ధిషణా పూర్వకర్మానురోధిని. ధిషణా మనుస్మృత్యైవ యుక్తే కర్మణి మానవః అతస్త్వదర్చనా బుద్ధిం వాగ్దేవి త్వం ప్రసీద. నిన్ను పూజించవలన బుద్ధి మహాకాలను అనుగ్రహం. నీ యొక్క అర్చన చేస్తుంది. అర్చన చేసినా చేయకపోయినా జ్ఞానులు అజ్ఞానులు కూడా భూమిలో ఉన్నారు. వాడిని నీ యొక్క సంభవంతి తిషణా పూర్వకర్మను పోగొట్టి నువ్వు సేవించడం వలన వాడిని మంచి తిషణులుగా తయారు చేస్తావు. నీ దాన్ని నీకు నమస్కరించడం, నీకు అర్చించడం వలన. అలాగే ఓ వాగ్దేవి, నిన్ను పూజించనిచో విజ్ఞానము కలుగును. పూజిస్తే కలుగు, లేనిచో అజ్ఞానము తొలగదు అని బుద్ధి పూర్వజన్మ కర్మ వలనే కలుగును. బుద్ధి అనుసరించి మానవుడు కర్మ చేయడు. కానీ నిన్ను పూజించవలన బుద్ధి మాకు కలుగున్నట్టు అనుగ్రహింపు. సుబుద్ధి కర్మానుసారిని లోకంలో సంకల్పం ముఖ్యమైనది. లేకపోతే సంకల్పం చెప్పడం అనవసరం అనిపిస్తుంది ఒకసారి. లోకానాం పరిపాలన క్రమ విధి సత్కార్య సంరక్షణ న్యాయ విచార తత్పర సుధీర్గీర్వాణ సేవారతి దేవాసన కృతోత్సవాది భవో యత్కించిత్ అద్యాపి భూయస్తే ఖలు తే సరస్వతి కృపా దివ్యత్కటాక్షాంజలై. ఓ లోకేశ్వరి, ప్రజా పరిపాలన నుంచి పనులు జరుగుట, న్యాయ అన్యాయములు
పరిశీలించుట, దేవపూజ, దేవాలయంలో జరుగు ఉత్సవాలు మున్నగునవి ఇప్పటికీ నీ కొంతవరకు లోకంలో జరుగుతుంట దయతో నిండే నీ చల్లని చూడు ప్రభావమే కదా. ఆయుర్ధన ఆరోగ్య బలాతిశాయినః భూయాసు అస్యాం భువి భూరి మానవాః త్వత్పాదపూజా విధిః మూఢబుద్ధయః విజ్ఞానహీనా యది భారదాయినః. ఓ లోకమాత ఆయుస్సు, ఐశ్వర్యము, ఆరోగ్యము, మంచి శరీర బలము గల జనులు ఈ భూమి యందు కోట్ల కొలది ఉన్నను నిన్ను పూజింపక అజ్ఞానులై ఉన్నచో వారు కేవలము భూమాత బరువునిచ్చి వారే అగుదురు. కల్పాం ఆమ్నాయాగమమందరాజ నిగమ ప్రోక్తార్థ విద్యోదితాం సన్నిష్టా నియమోత్కరాంచిత గుణాం కాంతిప్రదాం ముక్తిదాం ఆచార్యోత్తమ సద్గురు ప్రకటితాం విద్యాస్వరూపాం విధి సర్వత్రోద్గమనం నిరోద్ధుమభిలాషీ త్వాను ధత్తే ముఖే. ఓ సరస్వతి, నీవు వేదాంగములచే శ్లాఘింపబడుదాను, నిష్ఠానియములు గలదానవు, శాంతిని ముక్తిని ఇచ్చుదాను, సద్గులచే నీ స్వరూపము తెలియబడుచుండును. అట్టి నీకు అర్హమైన పరిశుద్ధ పవిత్ర స్థలమునందే విహరింపవలని మరెచ్చటా ఉండరాని భావముతో బ్రహ్మ తన ముఖమునందే నిన్ను దాచుకుంటున్నాడు. లోకాన్ మాన్సృష్టుం అజః పురాభృశం సంసిద్ధ పర్యాకుల మానసో అభవత్ త్వద్రూపమాదౌ ప్రకల్ప్య మానసే ధైర్యేణ సర్వాన్ అనుసృజత్ ప్రజాపతి. లోకాని మాన్ స్రష్టుం అజః పురాభృశం సందిగ్ధ పర్యాకుల మానసో అభవత్ త్వద్రూపమాదౌ పరికల్ప్య మానసే ధైర్యేణ సర్వాన్ అసృజత్ ప్రజాపతి. వేదాస్త్వం. లోకాన్ని మానవుల్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ముందు దాని సందిగ్ధపడి సందిగ్ధం అయిపోయింది. ఏం చేయాలి? ఆ రూపం ఉన్నప్పుడు మనస్సులో ధైర్యం చేత ఇచ్చి నువ్వు సర్వానస్సు ప్రజాపతి అన్నను నీ వల్ల అన్నీ పుట్టించగలిగాడు. నువ్వు ఉండబట్టిగా బుద్ధి కర్మాణ సాగబట్టే కదా మళ్ళీ దేవుని శివుడిని ప్రార్థించి మళ్ళీ అక్షాఫలం తెప్పించి మళ్ళీ ఎలా పుట్టాలో తీసుకుని ఆపాతాళ నభస్థానం తీసుకుంటూ ఆ బ్రహ్మాండ యాత్రను తెలుసుకుంటూ మళ్ళీ ప్రజలకే పరిపాలన అయ్యేటట్టుగా నేను ఇంతకన్నా చేయలేని శివుడు చెప్తే నా సృష్టింటే నాలాంటి వాడిని సృష్టిస్తాను, నువ్వైతే లోకానుగ్రహంలో సృష్టించాలి, లోక మానవుని సృష్టించాలి అని స్త్రీ పురుష యోగోద్భవమైన వాడిని పుట్టించాలని నాకు ఆ శక్తి ఇస్తుందని అమ్మవారు ఇస్తుందని శక్తింపించాడు. అలాంటి మాసం ధైర్యంతో చాలా చేసినటువంటి ప్రజాపతి నీకు నమస్కారం. వేదాస్త్వాం దారరూపేణ పరిగృహ్య త్వదాశ్రయం ప్రాప్య అధ సదృజే లోకాన్ పుత్రీ పత్ని భవస్య హోం. లోకసుందరి, స్త్రీ పురుష సంయోగం వలన సృష్టి అగునని తలంచి మానసపుత్రివైన నిన్ను భార్యగా స్వీకరించి బ్రహ్మని సంయోగమున లోక సృష్టి చేయగలను. కానీ నీవు బ్రహ్మపుత్రికవు భార్యవు కూడా ఆగుతున్నావు. ఎంత ఆశ్చర్యమో కదా. సరస్వతి ప్రపత్తి శ్రీ సరస్వతి ప్రపత్తి శరణం. ప్రపత్తి అనగా శరణం. మాహేశ్వరాగత సువర్ణ విశేష రూపై సర్వప్రపంచ పరినర్తిత నాట్య రూపాం త్వాం వయే అహం అనిశం మృదుమంజుగాత్రీం. హే జ్ఞానదాత్రి శరణం ప్రపద్యే. ఓ వాగ్దేవి, మహేశ్వరుని వలన సంప్రాప్తమైన అక్షర సమామ్నాయము ఆకారాంత వర్ణములు అనే బహురూపములచే జగమంతటా నాట్యము చేయు నాట్యకర్తవై విద్యాదేవత అవుగు నిన్ను సదా భావన చేయుచు నీ శరణు పొందుతున్నాను. శ్రీ కాళిదాస భవభూతిమం మురారి బాణ శ్రీ శంకరాది కవి పండిత శాస్త్రవకారై సంస్తూయమాన గుణసూన విరాజమానో. హే జ్ఞానదాత్రి శరణం ప్రపద్యే. శ్రీ
కాళిదాసు మొదలగు దేవుడు అనుభవభూతి, మురారి, బాణుడు, శంకరమరుడు, శాస్త్రకారులు అందరూ కూడా నిన్ను పూజించి ప్రపంచంలో ప్రకాశింపజేస్తున్నారు. అందరు విరాజిల్లుతున్నారు. అందరూ కాళిదాసు, భవభూతి, మురారి వాళ్ళు కూడా. ఓ జ్ఞానదాత్రి, నీకు శరణు పొందుతున్నాను. శ్రీవాసవాది ద్విషద్వర సేవ్యమానౌ రాజాధిరాజ జయదేవ ముఖార్చనీయౌ వేదోపపన్నవర సూక్తి విరాజమానౌ హే జ్ఞానదాత్రి శరణం ప్రపద్యే. హే జ్ఞానదాత్రి శరణం ప్రపద్యే. ఓ శరదా, దేవేంద్రాది దేవతలు నీ పాదములను సేవింతురు. జయదేవాది కవులు రాజాధిరాజులు పూజించుచుందురు. మరియు వేద సూక్తులచే కీర్తింపబడు నీ పాదములే నాకు శరణవుగాక. అంభోజకుంద కుసుమోత్పల చారురూపా చంద్రప్రభా ధవళవర్ణ సుదీప్యమానో భక్తాళి వాంఛిత వరప్రద కల్పభూజో. హే జ్ఞానదాత్రి శరణం ప్రపద్యే. అమ్మ, నీ పాదములు తామర పువ్వులు, మల్లెపూల వలె చాలా అందమైనవి, తెల్లని చంద్రకాంతి వలె ప్రకాశించినవి. ఆ భక్తుల కోరి తీర్చుడలో కల్పవృక్షం వంటిది. అట్టి నీ చరణములే నాకు శరణం. మంగళాశాసనం. మూకాన్ శబ్దహీనాం శబ్దోచ్చారణ శక్తతాః మందానాం జాడ్యచిత్తానాం బుద్ధిప్రాభవ శక్తతా. కించిజ్ఞానాంచ విజ్ఞానచంద్రికాదీప్తి శక్తతా త్వత్కృపాలేశమాత్రేణ జాయతే తవ మంగళం. ఓ సరస్వతి, నీ దయ ఉన్నచో మాటరాని మగవానికి చక్కగా మాట్లాడే శక్తి ఏర్పడింది. మందబుద్ధులకు మంచి బుద్ధి వికాసం ఏర్పడింది. కొంచెము తెలిసిన వారికి కూడా మహావిజ్ఞాన చంద్రికలు వెలివిరిసి చుండును. అట్టి మహాశక్తులు గల నీకు మంగళమవుగాక. వాల్మీకి ప్రథమం ప్రవిశ్య శరణం తద్బోధమావర్తతే. వ్యాసః పుస్తకమాచినోతి త్వరయా పాఠ్యాంశ సంశోభితం. ధీమాన్ ధావతి కాలమానగమనాత్ భీతో భృశం శ్వాసినః దీనావస్థాధీమాన్ ధావతి కాలమానగమనాత్ భీతో భృశం శ్వాసితః. అధ్యాపాంశ విశేష బోధ చతురే వాగ్దేవి తే మంగళం. ఓ వాగ్దేవి, అధ్యయనము చేయింపదలిచిన పిక్కు జ్ఞాన విశేష భాగమును బోధించటలో సమర్థురాలవేన. నీ యొక్క ఇంటికి ముందుగా వాల్మీకి వచ్చి నువ్వు చెప్పిన పాఠం వల్లెవేయుచున్నాడు. వ్యాసుడు నువ్వు చెప్పిన పాఠ్యాంశము గల పుస్తకము చేతికి తీసుకొంచున్నాడు. బృహస్పతి కాలాతిక్రమం వలన భయపడుతూ నిట్టూర్పును నిగుడించుచు పరిగెత్తి వచ్చుచున్నాడు. బృహస్పతి వ్యాసుడు వాల్మీకి సరస్వతి దేవిని ఆరాధించుడు చేతని అంతటి ప్రజ్ఞానవంతులు అయిరా అని భావం. చతుషష్టి కళారూపే చతుర్ముఖాలయే చతుర్నిగమ సంవేతే మంగళంతే సరస్వతి. 64 కళల స్వరూపముతో బ్రహ్మముఖమందు నివాసమున్న నీ మహిమ 4 వేదముల చేత తెలియగలదు. అట్టి నీ సరస్వతి నీకు మంగళం. ఓ సరస్వతి నీకు మంగళం. కద్రూజాంగదం శూనబాణజనక బ్రహ్మాదితే యాదిభిః ప్రాగ్జన్మత్వం ఉపాసనా ప్రణుతిలబ్ధశ్రీ కవితోల్లసత్. పౌరాణాదిషు కావ్యనాటక కథాధౌరీయ వాక్సూరిభిః స్తుత్యాం త్వామనిశం పితామహే భజే తే శారదే మంగళం. తల్లి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ దేవతల చేతను పూర్వజన్మలో ఉపాసనా సంస్కారముతో నిన్ను ఆరాధించి సంపాదించిన కవితా వైభవముతో కావ్య నాటక పురాణాలు లోకమునకు అందించిన పండిత ప్రకాండుల చేతను శ్లాఘింపబడు నిన్ను ఎల్లప్పుడూ సేవించుచుండును. సరస్వతి నీకు మంగళమవుగాక. తులసీ బిల్వ బకుల కేతక్యామలకీ దళైః అంబుజోత్పల
పలాస ఖది పలాస ఖదిరాకుంద ఆకుంద కుట్మలై తులసీ బిల్వపులకేతక్యామలకీదళై అంభోజోత్పల పాలసక పలాస పాల కాదు పలాస ఖదిరాకుంద ఖదిరాకుంద కుట్మలై సుగంధ धूपदीपैश्च सुगन्धधूपदीपैश्च पायसान्न निवेदनैः पूजिताया भगवती ज्ञादे तव मङ्गलम् तुलसी बिल्ववकुलकेतक्यामलकीदलैः अम्बुजोत्पलपलासकादि आकुन्द कुट्मलैः सुगन्धधूपदीपैश्च पायसान्न निवेदनैः पूजिताया भगवती జ్ఞానదే తవ మంగళం. ఓ వాగ్దేవి, తులసి, మారేడు, బొగడ, ఉసిరి దళముల చేత, తామర, కలువ, మోదుగా, చంద్రమల్లె పుష్పముల చేత, సుగంధ ధూపాదులకు క్షీరాన్న నివేదన చేతను, సువర్ణ దీపాదుల క్షీరా నివేదన చేతను పూజింపబడుతున్న నీవు మమ్ము కాపాడు. నీకు మంగళమగుగాక. దురంతాజ్ఞానతిమిర నిబిడీకృత మానసాన్ ప్రజ్ఞాన ఖన కారుణ్య వీక్షణేన ప్రసీదన్. అంతులేని అజ్ఞానంతో నిండిన మనస్సు గల మా యందు దయతో విజ్ఞాదాయకములే నీ చల్లని చూపులు ప్రసరింపజేసి అనుగ్రహింపుము తల్లి. త్వమేవ మాతా చ పితా త్వమేవ భ్రాతా చ సహోదరి త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ సర్వం మదీయంతు సరస్వతీ త్వం. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, బంధువు, స్నేహితుడు మున్నగు నాకు సమస్తము నీవే ఎగుచున్నావు. సరస్వతి నది రూపమగుట. లింగాంతం హిమయా దృష్టమిత్యువాచ విధిర్ముష నదీ భూయాదీతి శివ సేపే వాచం తు భజ బ్రహ్మణ. బ్రహ్మయు విష్ణువును అందరికంటే నేనే అతుకులను ఇరువురు తగులాడుకుంటుండగా శివుడు లింగరూపమును ఆవిర్భవించాను. అంత బ్రహ్మ హంసరూపమును వచ్చి నేను సూచిస్తుందని అబద్ధమాడాను. అంత శివుడు కోపించి బ్రహ్మవాకకు సరస్వతిని నది కమ్మని శపించాను. ఆ కారణమున సరస్వతి నది అని శివపురాణంలో చెప్పబడింది. దీన్నే శంకరాచార్యుడు చెప్పాడు. శౌరిం సత్యగిరిం వరాహపుషే పాదాంబుజే దర్శనే చక్రీయోదయా సమస్త మడిపోయింది. సరస్వతి నది అని రాశాడు. సరస్వతి జలం ఎర్రగా ఉండుట. వశిష్టం వంచితుం శ్రుత్వా విశ్వామిత్ర సరస్వతీం ఆగచ్చత్ సాధనాన్ వ్యాప్తుం వశిష్టం పతితం తదా దృష్ట్వా తస్యాం కౌశికేన శప్తా శోణితా అభవత్. సాధ్యాః అంతర్హితాః భూతాం సపశ్యంతి నరా భువి. వశిష్ఠుని వంచుటకై విశ్వామిత్రుడు సరస్వతి నదిని నిర్మించాను. సరస్వతి నది వశిష్ఠుని కొని వచ్చాను. విశ్వామిత్రుడు వాడిని వంచుటకై ఉపకరణములు వెతుకుటకు వెళ్ళాను. ఇంతలో నది పొంగాను. అందులో వశిష్ఠుడు పడిపోయాను. విశ్వామిత్రుడు సరస్వతి మాయ చేసిందని కోపముతో ఆ నదిని శోణితపు కమ్మని శపించాను. అందుకే సరస్వతి ఆ సరస్సు నదీ భూలీనమై నరులు ఎవ్వరికీ కనబడకుండా ఉండిపోయాను అని భారతంలో ఉంది. నిమితారణ్య వసత్ ఋషీశ్వరను కృతాన్ గానాన్ ఆలోకితుం రుచిరాలంకుత వాహిని భువి సరస్వత్యాదరాత్ తథా వివిధాఖ్యాకృత భూమికా గతవతీ సా తైర్ముదా పూజిత. అత ఏకం సమభూశ్చ
సమభూచ్య నామ విదితం తత్సప్తసారస్వతం నిమితారణ్యవసత్ ఋషీశ్వర కృతాన్ ఆగాగానాన్ కృతాన్యాగాన్ నిమితారణ్యవసదృషీశ్వర కృతాన్యాగాన్ నమం ఆలోకితుం రుచిరాలంకృతవాహినీ భువి సరస్వత్యాదరసప్తధా వివిధాఖ్యాకృతర్భూమికా గతవతి సాతైర్ముదా పూజితా అత ఏకం సమభూయస్య నామ విదితం తత్సప్తసారస్వతం. అనేక అలంకార అరణ్యంలో ఉన్న ఋషీశ్వరుడు కూడా వాళ్ళకి కృతులు దానం చేస్తూ ఆ ధ్యాన దృష్టిలో నిమగ్నులై దాన్ని చూసుకుంటూ శాంత రుచిరా దివ్యాంద అనుభూతి ఆనందామృతి పొందుతూ అలంకారకృతమైన వాహినితో సముద్రం నడుస్తూ ప్రవాహంతో నడుస్తున్నటువంటి సరస్వతి ఆధారంగా సప్తధా 7 రకాలుగా అయిపోయింది. వివిధాఖ్యాతమైన భూమిగా గతవతి అయింది. ఆ సంతోషంతో పూజించబడినాడు. ఏకం భూయస్య పూజిన వాళ్ళకి నామ అవి చెప్తే చాలు సారస్వతం అవుతుంది. సారస్వతానికి ఉత్పత్తి చెప్తున్నారు. మహితా రమణీయ శారదాంబా స్తుతిరేఖా కమనీయ భక్తిమూల పఠితా యది పాపహారిణీ సా రచితా సుందరామశాస్త్రిణా చ. ఈ విధంగా చక్కని భక్తిరసం ప్రధానమే పూజింపదగిన సరస్వతి సుప్రభాతం స్తోత్రం ఒక చదివినంత మాత్రమున సరస్సు పాపములు తొలగిపోగలవు. సుందరాస్త్రి దీన్ని రచించాను. ఇవి మహితా రమణీయ శారదాంబ శృతిరేఖా కమనీయ భక్తిమూల పఠితా యది పాపహారిణీ సా రచితా సుందరరామశాస్త్రిణా చ. ఈ విధంగా చక్కని భక్తిరసము ప్రధానమే పూజింపదగిన సరస్వతి సుప్రభాతం ఒక్కటి చదివిన అంత మాత్రం ఉన్న సర్వపాపములు తోగలవు. సుందరాస్త్రి దీన్ని రచించారు. ఇలా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుపుత్రులైనటువంటి నమస్కరిస్తూ శరణిస్తూ చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదటి శ్లోకం చదివి ఆమనాయాంతర అంటే మొట్టమొదటి శ్లోకం చదువుదాం. శ్రీభాగ్యనగరానంద సరస్వతి నగరీ సంస్థిత జ్ఞాన సరస్వత్యై నమో నమః అని పూజిస్తుంటే గురువుగారి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా చెప్పడానికి నేను ప్రయత్నించిన సభలకు తప్పులని నావి, ఒప్పులని గురువుగారు. ఎక్కడ తప్పు చదివినా కొన్ని శ్లోకాల భావాలు ఎక్కడ చెప్పాను, అవి తప్పులు అవుతున్నాయో అని భయం వేస్తుంది. తప్పులు క్షమించమని మన్నింపమని కోరుతూ గురుపుత్ర దంపతులు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దుర్గాప్రసాద్ సహాధ్యాయి దుర్గాప్రసాద్ అయినటువంటి దానికి కుటుంబ మిత్రుడు సహాధ్యాయ అయినటువంటి దుర్గాప్రసాద్ని మన్నించమని కోరుతూ సంతోషిస్తూ చెప్పడానికి నేను ఉపక్రమించాను. తప్పులున్నా క్షమించగలరు. ఆనాటి కళాశాల విషయాలను కూడా మా అందరికీ గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఆయన నమస్కరిస్తూ చెప్పడానికి పూర్తి చేశాను.